ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితం ఎప్పుడూ సింపుల్గా ఉండదు. మీరు నవ్వుతూ ఉన్నా కూడా మీ మనసు లోపల ఏదో తుఫాన్ నడుస్తూ ఉంటుంది. ఇది ప్రపంచానికి తెలియదు. మీరు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ మనసు లోపల మాత్రం ఎంతో సున్నితంగా ఉంటారు. మీ రాశికి అధిపతి మార్స్. ధైర్యం, యుద్ధం, ఆత్మవిశ్వాసానికి సంకేతం. అందుకే మీరు పడిపోయినా మళ్ళీ లేస్తారు. మీరు ఓడినా గెలవడం నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో ఒక పెద్ద చీకటి దశ ముగుస్తుంది. కొత్త వెలుగు మొదలవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. గతంలో మీరు అనుభవించినది ఎందుకో తెలుసా? మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు అని? ఇది యాదృచ్ఛికం కాదు. వృశ్చిక రాశి ఒక సాధారణ రాశి కాదు. ఇది మార్పు చెందే రాశి అని చెప్పాలి. ఈ రాశి చిహ్నం స్కార్పియో, అంటే విషసర్పం. విషం అంటే కేవలం నాశనం కాదు. విషం అంటే పునర్జన్మ. మీ జీవితం ఒకసారి పూర్తిగా కూలిపోయి మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అది మీ రాశి యొక్క స్వభావం. మీ రాశి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రస్తుతం శని ప్రభావం మీ సహనాన్ని పరీక్షించింది. శాస్త్రాన్ని ఎప్పుడూ ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఖచ్చితంగా ఇస్తాడు. మీరు ఆలస్యంగా చూశారు. మీరు నిరీక్షణ చూశారు. మీరు నమ్మిన వాళ్ళ నుండి మోసాన్ని కూడా చూశారు. కానీ గుర్తుంచుకోండి, శని ఇచ్చే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ధనం, వృత్తి విషయంలో ఇప్పటి వరకు చేసిన కష్టం ఇప్పుడు ఫలితాలుగా మారబోతుంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. ఆగిపోయిన ప్రమోషన్ మళ్ళీ చర్చలోకి రావడం మొదలవుతుంది. విదేశీ అవకాశాలు, వ్యాపారంలో కొత్త ఒప్పందం ఉండే అవకాశం కనిపిస్తుంది. మీరు ఆగకుండా కష్టపడ్డారు. ఇప్పుడు ఫలితం మీ వైపు నడుస్తుంది. ప్రేమ, కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారు ప్రేమలో చాలా గాఢంగా ఉంటారు. మీరు ఒకసారి ఎవరికైనా హృదయం ఇస్తే పూర్తిగా ఇస్తారు. కానీ ఈ మధ్య కాలంలో దూరం, అపార్థాలు, నిశ్శబ్దం ఎక్కువగా ఉన్నాయా? ఇది కూడా ముగిసే దశలోనే ఉంది. ఒక ముఖ్యమైన సంభాషణ మీ జీవితాన్ని మార్చబోతుంది. ఆధ్యాత్మిక సూచన. ఈ రోజుల్లో మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని: ప్రతి మంగళవారం ఉపవాసం, సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, ఓం నమఃశివాయ జపం. ఇవి మీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తాయి. ప్రత్యేకంగా శివుని ఆరాధన వృశ్చిక రాశి వారికి శక్తివంతమైన మార్పులు తెస్తుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో చీకటి దశ ముగింపు దశలో ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మార్పు ఎలా మొదలు కాబోతుంది? ఏ సంకేతాలు ముందుగా కనిపిస్తాయి అనేదే ప్రశ్న. ఈ 3 సంకేతాలు మీ జీవితాన్ని పూర్తిగా తారుమారు చేయబోతున్నాయి. మొదటి సంకేతం, అకస్మాత్తుగా వచ్చిన వార్త. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆఫర్ లెటర్, ఒక డబ్బు సంబంధిత విషయం, చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా కదలికలోకి వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? ప్రస్తుతం గురుగ్రహం మీ అదృష్ట స్థానాన్ని ప్రభావితం చేస్తున్నారు. గురుగ్రహం అనేది విస్తరణ, ఆశీర్వాదం, అవకాశాలకు సంకేతం. గురుడు కదిలితే ఆగిపోయిన పనులు కదులుతాయి. రెండవ సంకేతం, ఒక రహస్య వ్యక్తి ప్రవేశం. వృశ్చిక రాశి వారు చాలా నెమ్మదిగా ఉంటారు, కానీ ఈసారి మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి గురించి మీరు మొదట్లో పూర్తిగా అర్థం చేసుకోలేరు, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో 3 మార్పులు తీసుకురాబోతున్నారు. 1. మీలో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెంచడం. 2. ఆర్థికంగా ఒక సూచన ఇవ్వడం. 3. ఒక నిర్ణయం తీసుకోవడానికి ధైర్యాన్ని ఇవ్వడం. ఇది ప్రేమ సంబంధమా లేదా వ్యాపార భాగస్వామ్యమా అనేది మీ వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం ఖాయం: ఆ వ్యక్తి వచ్చాక మీరు మునుపటిలా ఉండరు. మీ దశ తిరుగుతుంది అని చెప్పాలి. 3వ సంకేతం, ఆర్థిక మలుపు. ఇప్పటి వరకు డబ్బు విషయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, వచ్చిన డబ్బు నిలవకపోవడం, అప్పుల ఒత్తిడి, పెట్టుబడుల్లో సందేహం, ఇవి క్రమంగా తగ్గుతాయి. ఎందుకంటే శుక్రగ్రహం మీ ధనస్థానాన్ని బలపరుస్తున్నాడు. శుక్రుడు అనేది సౌఖ్యం, విలాసం, ధన ప్రవాహానికి సంకేతం. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీ మానసిక స్థితిలో మార్పు చెందుతుంది. అది ఏ విధంగా ఉండబోతుందో తెలుసా? ఇప్పటి వరకు మీరు ఎక్కువగా ఆలోచించేవారు, నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా, ఇది మళ్ళీ నన్ను బాధిస్తుందా అని. కానీ ఇప్పుడు ఒక కొత్త స్థిరత్వం వస్తుంది. మీ రాశికి అధిపతైన కుజుడు మళ్ళీ శక్తివంతంగా మారుతున్నాడు. దీని అర్థం
మీలో ధైర్యం పెరుగుతుంది, మీలో భయం తగ్గుతుంది, మీకు ముందడుగు వేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. ప్రేమలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక ముఖ్యమైన విషయం, మీరు ఎవరినైనా ఇంకా మనసులో దాచుకొని ఉన్నారా? అయితే ఒక క్లారిటీ వస్తుంది. లేదా వారు తిరిగి వస్తారు, లేదా మీరు పూర్తిగా ముందుకు వెళ్ళే ధైర్యాన్ని పొందుతారు. ఈసారి మీరు తీసుకునే నిర్ణయం అది చివరి నిర్ణయం అవుతుంది. ఆధ్యాత్మిక రహస్యం. ఈ మార్పు వేగంగా జరగాలంటే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు 11 సార్లు ఓం అంగారకాయ నమః మంత్రాన్ని జపించండి. అంగారకుడు అంటే మంగళగ్రహం. అదే మీ రాశి అధిపతి. మీ అంతరంగ శక్తి మేల్కొంటుంది. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అడ్డంకులు తగ్గుతాయి. కానీ ఒక హెచ్చరిక, ఎవరైనా మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. మీ ప్రణాళికలు అందరితో పంచుకోకండి. వృశ్చిక రాశి వారికి మౌనం ఒక ఆయుధము అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పడిపోయిన చోటే ఇప్పుడు గెలవబోతున్నారు. మీరు ఏడ్చిన రాత్రులే ఇప్పుడు మీ విజయానికి కారణం కాబోతున్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు జీవితం ఇచ్చిన ప్రతి దెబ్బను నిశ్శబ్దంగా భరించారు. ఎవరితోనూ చెప్పుకోకుండా, ఎవరిని నిందించకుండా. కానీ ఇప్పుడు మీ కథలో అతి ముఖ్యమైన అధ్యాయం మొదలు కాబోతుంది. జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ రాబోయే 3 నుండి 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది ఏ రంగంలో ఉండవచ్చు తెలుసా? ఉద్యోగంలో మార్పు, కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఒక సంబంధం గురించి తుది నిర్ణయం తీసుకోవడం, కొత్త స్థలానికి మారడం. మీ మనసులో చాలా కాలంగా ఒక ఆలోచన తిరుగుతుంది కదా. ఇప్పటి వరకు మీరు భయంతో ఆగిపోయారు. కానీ ఇప్పుడు గ్రహస్థితి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. గత కర్మ ఫలితం ఇప్పుడు మీకు ముగింపు అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన లక్షణం ఉంది. కర్మ ఫలితాన్ని గట్టిగా అనుభవిస్తారు. మీ జీవితంలో వచ్చిన బాధలు యాదృచ్ఛికం కాదు. శని ప్రభావం వలన మీరు కఠిన పాఠాలు నేర్చుకుంటారు. శని ఆలస్యం చేస్తాడు, కానీ న్యాయం చేస్తాడు. ఇప్పుడు అదే శని మీకు స్థిరమైన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవ అనుగ్రహం. ఈ దశలో మీ జీవితంలో ఒక ప్రత్యేక దైవశక్తి పనిచేస్తుంది. ప్రత్యేకంగా శివుని కృప వృశ్చిక రాశి వారిపై చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే విషాన్ని తాగి నీలకంఠుడైన శివుడు వృశ్చిక రాశి యొక్క మార్పు శక్తికి ప్రతీక అని చెప్పాలి. మీరు అనుభవించిన బాధలు ఇప్పుడు శక్తిగా మారబోతున్నాయి. ఆర్థికంగా భారీ ఎదుగుదల కనిపిస్తుంది. ఈ సమయంలో 3 మార్గాలు తెరుచుకుంటాయి. పాత పెట్టుబడి లాభంగా మారడం, కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం, అనుకోని సహాయము లేదా మద్దతు లభించడం. మీరు గతంలో నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు తెలివైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయి. మీరు ఎవరినైనా కోల్పోయి బాధపడుతున్నారా? ఇప్పుడు 2 మార్గాలు మాత్రమే ఉంటాయి. తిరిగి కలవడం లేక పూర్తిగా ముందుకు సాగడం. ఈసారి మీరు తీసుకునే నిర్ణయం భావోద్వేగంతో కాదు, జ్ఞానంతో ఉంటుంది. మీ లోపల శక్తి మేల్కొంటుంది. మీ రాశి అధిపతైన మార్స్ మళ్ళీ బలపడుతున్నాడు. దీని అర్థం భయం ముగింపు, సందేహం ముగింపు, స్పష్టమైన దారి ప్రారంభం అని చెప్పాలి. ఒక రహస్య సత్యం. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు జీవితంలో ఎప్పుడూ మధ్యస్థంగా ఉండరు. లేదా పూర్తిగా కూలిపోతారు, లేదా పూర్తిగా ఎదుగుతారు. ఇప్పుడు మీరు ఎదుగుదల దశలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఒక షరతు ఉంది. గతాన్ని పూర్తిగా వదిలేయాలి. పాత బాధలను మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. మీ శక్తిని కొత్త లక్ష్యంపై కేంద్రీకరించాలి. ఆధ్యాత్మిక పరిహారం. ఈ మలుపు మరింత శుభప్రదంగా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయం దర్శనం, 21 సార్లు ఓం నమః శివాయ జపం, ఎరుపు పువ్వులతో పూజ. ఇవి మీ జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది. ముగింపు సందేశం. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పడిపోయినప్పుడు ప్రపంచం నవ్వి ఉండవచ్చు. కానీ మీరు లేచినప్పుడు అదే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. మీ సహనం మీ ఆయుధం, మీ మౌనం మీ బలం, మీ విశ్వాసం మీ విజయానికి మూలం. ఇది సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితంలో పునర్జన్మ దశ అని చెప్పాలి. ఇక మీదట మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ సమయం ప్రారంభమైంది మిత్రమా. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.